వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్ జగిత్యాల. ఈ రోజు పట్టణంలోని 37వ వార్డులో నూకపల్లిలో అనర్హులకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తున్నారని మహిళలు వాపోయారు. మాజీ మంత్రి జీవారెడ్డి కలిసి అర్హులకు ఇల్లు కేటాయించాలని వినతి పత్రాన్ని అందజేశారు. గతంలో అర్హులకు డబుల్ బెడ్రూములు ఇల్లు కేటాయించాలని కలెక్టర్కు వినతి పత్రం అందించిన జీవన్రెడ్డి, జగిత్యాల జిల్లా కలెక్టర్, జిల్లా అధికారిక యంత్రాంగం తీరుపై మాజీ మంత్రి జీవన్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో ఫోన్లో మాట్లాడిన జీవన్రెడ్డి, తాజాగా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలోని స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా పొలిటికల్ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో అధికారిక కాంగ్రెస్ పార్టీకి చోటు లేకపోవడం దురదృష్టకరమన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు ఉందనే విషయాన్ని జిల్లా అధికారిక యంత్రాంగం మరిచారా, లేకపోతే రాష్ట్రంలో ఇంకా బీఆర్ఎస్ పాలనే కొనసాగుతుందని భ్రమలో ఉన్నారా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు జీవన్రెడ్డి. అలాగే ఇటీవల ఆయన ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇంద్రమ్మ లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతూ చేసిన విజ్ఞప్తిపై స్పందన లేకపోవడంతో కూడా కలెక్టర్పై ఫోన్లో ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్రెడ్డి. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. ఇద్దరేమో మంచి ఇల్లు ఉన్నాయి. ఒక ఆమెకేమో బైపాస్ ఇల్లు కట్టుకుంది, ఇంకొకటి అత్తమామ ఇచ్చిన ఇల్లు ఉంది. ఒక్కటే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకు ఇచ్చిరు సార్. ఒక్క ఆమెని దల్లా ఎవరు లేనామే అంటే ఒక్క ఆమెకి ఇచ్చిరు సార్. అది ఎమ్మెల్యే మోచేతి నీళ్ళగే వాళ్ళకి ఇచ్చిరు సార్. కాదు సార్, ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళకు మరి మరి మేము కూడా మేమన్నా కిందికెళ్ళి ఇవ్వమంటే మేము ఇచ్చే స్థాయి లేదు కాబట్టి కదా సార్. On that day we came on behalf of a certain political party. మేము వచ్చి రిప్రజెంట్ చేస్తే మమ్మల్ని ఏదైతుందో కనీసం అది విచారణ కూడా నోచుకోవటం లేదు అని చెప్పి అంటే మా ఉనికి ఏమన్నా మా పార్టీ ఉన్నదా లేదా జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ అసలు ఉన్నదా లేదా సార్? మా గుర్తింపు అని నేనేమన్నా సార్, మాకు ఇఫ్ యూఆర్ ఇనెలిజిబుల్ డోంట్ గివ్ టు అస్, కానీ అట్లీస్ట్ వీ హ్యావ్ టు బి కన్సిడర్డ్. కనీసం కన్సిడరేషన్ తీసుకోమో మేము అని చెప్పంటే కదా, అదే పాత పిఆర్ఎస్ కౌన్సిల్స్ ఎవరున్నారో వాళ్ళు ఇచ్చిన మేము కన్సిడర్ తీసుకుంటాం. వి డోంట్ కన్సిడర్ ది కాంగ్రెస్ పార్టీ అంటే. కానీ దయచేసి మై ఓన్లీ రిక్వెస్ట్ ఈస్ టు ప్లీజ్ గెట్ ఇట్ వెరిఫై. అట్లా వెరిఫై చేయకుండా మేము ఆల్రెడీ మా రుణమే ఇచ్చేస్తున్నాము, మీకు ఇంకా పెండింగ్ ఉన్న తర్వాత ఇస్తామని చెప్పి మేమేది పెట్టుకోవడం సరిగా. ఇప్పుడు రేపు ఎన్నికలు ఉన్నాయి సార్, టుమారో షెడ్యూల్ ఇస్ కమింగ్. Tomorrow schedule is coming. You are announcing the list and we are not considering. దయచేసి మా వాళ్ళు వెరిఫికేషన్ పంపేయండి సార్ అంటున్నాను నేను. మనకి ఏదైతే యూ షార్ట్ ప్లీజ్ యూ షార్ట్ ఆఫ్ 500 హౌసెస్ టు బి అలొకేటెడ్. కాదు సార్, మీకు మీ షార్ట్ ఉందని మీరే అంటుండ్రు. అవును సార్, నేను మీకు ఇచ్చి 25 రోజులు అవుతుంది, నా వెరిఫికేషన్ పంపాలి కదా. పంపలేదు, వెరిఫికేషన్ పంపించలేదు. పంపించి మా వెరిఫై చేసి దట్ ప్లీజ్ ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ ప్లీజ్ కన్సిడర్. దిస్ టైప్ ఆఫ్ డిస్పారిటీ ఇట్స్ రియల్లీ వెరీ అన్ఫార్చునేట్ సార్. మేము వచ్చి దరఖాస్తు ఇచ్చుకుంటే కూడా మమ్మల్ని మీరు వెరిఫై కూడా చేపిస్తలేరు అని చెప్పి ఇంతకంటే ఏం చెప్పుకోమంటారు సార్? మేము వచ్చి మీకు స్వయంగా ప్రజావాణిలో నేనే వచ్చి స్వయంగా దరఖాస్తు ఇస్తే యూ అష్యూర్డ్ యూ టు గెట్ ఇట్ వెరిఫై అండ్ ఇట్ డిడ్ నాట్ ఈవెన్ సెండ్ టు ది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫర్ వెరిఫికేషన్. మళ్ళీ మీరు అదే చెప్తున్నారు సార్, మీరు ఉన్నాయి ఇక్కడ చెప్తున్నారు సార్, మావి కూడా వెరిఫై చేయాలి కదా. నేను మావి వెరిఫై చేయించమంటున్నాను సార్ నేను అనేది. మాది వెరిఫై చేయించి అది కలిపెట్టండి, అది కలిపి రైట్ సార్. ఇప్పుడు అదే మాట్లాడినామా?